నమస్తే, నా పేరు రాజీవ్ వైఎస్ఆర్, సిఓ థండర్ప్లస్ ఛార్జింగ్ సొల్యూషన్స్ అండ్ సిఎంఓ ఈటో మోటార్స్. ఈరోజు మనందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మట్టిలో ఉన్నటువంటి కంపెనీ ఈటో మోటార్స్ అనే కంపెనీ, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడుంది? పక్కనే కోతవేట దూరంలో జడ్చర్లలో ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంతవరకు కూడా ఇంచుమించు 2000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ప్యాసింజర్ కావచ్చు, కార్గోస్ కావచ్చు, దేశం మొత్తం తిప్పుతూ ఉన్నాయి. అంతేకాకుండా అనేక రకమైన 2000+ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా దేశం మొత్తం పెట్టి ఉంది. అయితే అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈ కంపెనీ ఫ్లిక్స్ బస్ అనేటటువంటి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇంటర్సిటీ కోచ్ బస్సెస్ని మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి కాలుష్యతము కానీ, ఎటువంటి ప్రభావితమైనటువంటి కాలుష్యాలు కానీ వెలువడకుండా 0 కార్బన్ ఫుట్ ప్రింట్తో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ ఇంచుమించు 4 నుంచి 5 గంటల సమయంలో వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ బస్సెస్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కోచ్ బస్సెస్, అంటే కంఫర్ట్ కానీ, లగ్జరీ కానీ, వీటన్నిటినీ చక్కగా పరిగణలోకి తీసుకొని డిజైన్ చేయబడినటువంటి బస్సులు కూడా 400 కిలోవాట్ అవర్ కెపాసిటీతో ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా కూడా 300-400 కిలోమీటర్లు ఈ బస్సులు వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మనకు బ్రేక్స్ ఉన్నాయో, సూర్యాపేటలో కావచ్చు, చిట్యాలలో కావచ్చు, లేకపోతే కోదాడలో కావచ్చు, అక్కడ వీటి కోసము ప్రత్యేకమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్స్, అలానే కస్టమర్స్ కోసము రెస్టారెంట్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇలాంటి వసతులు కూడా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లోను, విజయవాడలోను కూడా వీటికి సంబంధించినటువంటి టెర్మినల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లాంచ్ మరి ముఖ్యంగా మన యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి దీనిని ఫ్లాగ్ ఆఫ్ చేయడం అనేది మనకు చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారంటే, ఓఆర్ఆర్ లోపల తిరగాల్సింది ఎలక్ట్రిక్ ఆటోలే, ఓఆర్ఆర్ బయట తిరగాల్సింది డీజిల్ ఆటోలే అని ఆయన మాట చెప్పినట్టుగా, మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఏ విధంగా ఈ ఓఆర్ఆర్లో ఈటో ఎలక్ట్రిక్ ఆటోస్ తిరగాలని, వాటిల్లో మరి ముఖ్యంగా స్త్రీలను భాగస్వామ్యులుగా చేసి వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్లో తర్ఫీదునిస్తూ, ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తూ, వెహికల్ ఓనర్షిప్ని ఇస్తూ, అంతేకాకుండా ఊబర్ లాంటి సంస్థతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ను కూడా మనం జనరేట్ చేసి ఏ విధంగా స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రికత తీసుకురావాలి అనే విషయంలో కూడా మేము ప్రణాళికలు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము. దీనిని బట్టి మాకు వస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి కానీ, మాకు వస్తున్నటువంటి ఆదరణ బట్టి కానీ మేము చాలా ఆనందిస్తున్నాం. ఇంకేం ఆలోచిస్తున్నారు? ఈ రోజు నుంచి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ, లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే మీరు బుక్ చేసుకోవాల్సింది మాత్రం ఫ్లిక్స్ బస్ ఈటో మోటార్స్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చెప్పాను కదా, ఈ లాంచ్ భాగంగా ఈ యొక్క టికెట్ 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మనం ఏ బస్ చూసుకున్నా మినిమం 400-500, ముఖ్యంగా సంక్రాంతి టైంలో చూసుకున్నట్లయితే ఇంచుమించు 3000 కూడా అమ్మారు. కానీ ఎటువంటి హెచ్ ప్రైసింగ్ లేకుండా 99 రూపాయల్లోనే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళొచ్చు. తర్వాత ప్రైసెస్ కూడా కాంపిటేటివ్గా ఉంటాయి. ఎక్కడా కూడా ప్రైజెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ ప్రైసెస్ మనం పెట్టట్లేదు. డీజిల్ బస్సెస్ ఏ విధంగా ఉన్నాయో అదే ప్రైసెస్లో ఉంటాయి, కానీ కంఫర్ట్ మాత్రం దానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఉండబోతుంది. సో ఇంకొక 3-4 వారాల్లో మనము ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడి నుంచి కనీసం కొన్ని నెలల వరకు కూడా ఈ 99 రూపీస్ అనే ప్రైస్ అయితే ఉండబోతుంది. ఎందుకు 99 అంటే, మన ఇండియన్స్కి నచ్చేది బాటా నెంబర్లే. 99, 199, 6999 అన్నా అది 7000 అయినా మనకు అర్థమయ్యేది 6000 అని. కాబట్టి 99, ఇంకేం లేదు. మన ఇండియన్ కన్జ్యూమర్స్ని కాస్త 99 అని చూడడానికి మాత్రమే 99 అని పెట్టింది. ఒక అపోహ ఉంది, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్య, రీసెంట్గా 2 వీలర్స్ చూస్తున్నాం. సో ఈ వెహికల్, ఇంత పెద్ద వెహికల్లో ట్రావెల్ చేయడం మన అవర్స్ ఎలా? చూడండి, సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కరెక్టే. అవి ఎక్కడ చూసాం మనము? చైనా నుంచి ఇంపోర్ట్ చేసి ఎటువంటి టెస్టులు అవి లేకుండా ఈ 2 వీలర్స్ ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ అది చేయడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అవి. కానీ ఈ యొక్క పర్టికులర్ బస్ మనము JBM అనేటువంటి సంస్థతో కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా పనిచేస్తూ తీసుకొచ్చాము. ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్. దానిలో అనేక రకమైనటువంటి టెస్టులు చేసి వాటన్నిటిని ప్రూవ్ అయ్యాకనే తీసుకొని వచ్చాం. ముఖ్యంగా దీని బ్యాటరీ సెల్స్ కానీ, ఇది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్ అండ్ ఇంటెలిజెన్స్. వీటిలో అనేక రకమైనటువంటి సేఫ్టీ, భద్రతా ప్రామాణికాలను మనం చేయడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ ఎక్కడా భయపడక్కర్లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ బస్సుల కోసము కేటాయించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్లోనే ఈ బస్సులు ఛార్జ్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఇండియానే
ప్రపంచ దేశాలకి ఎలక్ట్రిక్ మొబిలిటీ రెవల్యూషన్లో ఒక మార్గనిర్దేశకం చేయబోతున్నది. అందులో మీరు మేము భాగస్వాములు అవ్వడం మనందరం గర్వించదగ్గ విషయం. అండ్ ఇది బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? ఈ బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్లిక్స్ బస్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో చూస్తే హైదరాబాద్, విజయవాడ కాదు దేశం మొత్తం మీద కూడా మన సంస్థ ఇంచుమించు 120 బస్సులు నడుపుతుంది. అవి ఏవైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఎనీ బస్ అగ్రిగేటర్లో కూడా ఇది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్వీసెస్ హైదరాబాద్, విజయవాడ అని అన్నారు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు ఎస్, మొట్టమొదటిగా మనది తెలంగాణ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఒక మంచి శుభపరిణామం అని చెప్పి హైదరాబాద్ నుంచి విజయవాడ స్టార్ట్ చేశాము. కానీ త్వరలోనే హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ మైసూర్, ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ పుణే ఇవన్నీ కూడా మొదలవబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.